ఓం నమ శివాయ. హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనము శ్రీశైలంలోని అతి పురాతనమైన పంచమఠాల్లో ఒక్కటైన ఘంటామఠం దగ్గర ఉన్నాము. ఈ ఘంటామఠానికి ఎలా చేరుకోవాలంటే మన గుడి బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ 100 మీటర్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడున్న శివలింగానికి పూజ చేస్తే గనక మనిషికి గాల్లో ఎగిరే శక్తి వస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ ఘంటామఠంలోనే మనకి ఒక పెద్ద గంట కనిపిస్తుంది. ఆ గంట కింద మనకి నీళ్లగుండం కూడా ఉంది. ఒకప్పుడు సాధువులు, అఘోరాలు, శివభక్తులు ఈ నీళ్లగుండంలోని నీరు తీసుకొని స్వామివారికి అభిషేకం చేసేవారు. ఇక్కడ మనకి సొరంగ మార్గం కూడా ఉంది. పక్కనే కనిపిస్తుంది కదా, అదే సొరంగ మార్గము. దాన్ని వీడియో తీయడము నేను మర్చిపోయాను, అందుకే స్లో మోషన్లో మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి మెయిన్ టెంపుల్. ఇది దీని పక్కన మనకి చాలా మండపాలు కనిపిస్తున్నాయి. ప్రతి మండపంలో మనకు శివుడు దర్శనం ఇస్తాడు. ఈ మండపాల్లో ఎంటర్ అయిన తర్వాత మన బాడీలోకి తెలియకుండానే ఒక శక్తి ప్రవేశిస్తుంది. దానివల్లే మనకి తెలియకుండానే మనము ఒక నామాన్ని జపిస్తాము. అదే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక పైనుంచి చూస్తే గుడి నిర్మాణము మనకి ఇలా కనిపిస్తుంది. ఈ ఘంటా మఠం పక్కనే మనకి భీమశంకర మఠం కనిపిస్తుంది. ఈ మఠం కూడా చాలా పురాతనమైన మఠము. ఈ శ్రీశైలంలో మఠాలు నిర్మాణము ఒకదానికి ఒకదాని సంబంధం లేకుండా చాలా అద్భుతంగా నిర్మించారు. మనకి ఎదురు కనిపిస్తుంది ధ్వజస్తంభము. దాని పక్కనే మనకి హోమగుండం కూడా ఉంది. ఈ పంచమఠాల్లో మనకి పూజారులు అయితే ఎవరు ఉండరు. మనమే గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని స్పర్శించి మనం పూజ చేసుకోవచ్చు. ఇలా శివలింగాన్ని టచ్ చేసి పూజ చేస్తే వచ్చే అనుభూతి చాలా వర్ణనాతీతము. ప్రజెంట్ మనము దర్శించుకోబోయే మూడో మఠం రుద్రాక్ష మఠం. ఈ రుద్రాక్ష మఠం గుడి నుంచి మల్లమ్మ కన్నీరు వెళ్ళే రూట్లో మధ్యలో కనిపిస్తుంది. ఈ రుద్రాక్ష మఠంలో మనకి 10 అడుగుల ఎత్తు గల పాము పుట్ట మనకి దర్శనమిస్తుంది. ఈ పాము పుట్టలో మనకి పాము ఉండి వచ్చేపోయే భక్తులను ఆశీర్వదిస్తుందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క నిర్మాణము, ఒక్కొక్క చరిత్ర కలిగి ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ మఠంలో కొంచెం సేపు ధ్యానంలో స్వామిని స్మరించుకుంటూ ఉన్నాను. అప్పుడు మనకి మనసులో ఏదో తెలియని అనుభూతి మనకి కలుగుతుంది. ఈ మఠం నుంచి మనం బయటికి రాగానే వేప చెట్టు కింద మనకి కాళికా అమ్మవారు ఉగ్ర రూపంలో మనకి దర్శనమిస్తారు. దాని పక్కనే మనకి చిన్న మస్తాదేవి అమ్మవారు కూడా చిన్న విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. రీసెంట్గా వచ్చిన వారణాసి ట్రైలర్లో చిన్న మస్తాదేవి అమ్మవారు మనకి విగ్రహ రూపంలో ఇలా దర్శనమిస్తారు. మనం ప్రజెంట్ దర్శించుకోబోయే 4వ మఠం సారంగధార మఠం. ఈ మఠం మనకి రోడ్డు మీద నుంచే కొంచెం లోపలికి ఉంటుంది.
ఇప్పటికీ ఈ మఠాల్లో స్వామివారి కోసం చాలామంది ఋషులు అలానే సాధువులు తపస్సు చేస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు. మీకు ముందు చెప్పే కదండి, ఈ మఠాల్లో ఎటువంటి పూజారులు అయితే ఎవరు ఉండరు. మనమే గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని దర్శించుకొని బయటికి రావచ్చు. మనం ప్రజెంట్ దర్శించుకోబోయే మఠం విభూది మఠం. ఇదే 5వ మఠం. నేను చెప్పిన ఆర్డర్ వైజ్ వస్తే కనుక 1 గంటలో కల్లా మనము దర్శనం అయితే అన్నీ చేసుకోవచ్చు. లేదు కొంచెంసేపు మఠంలో టైం స్పెండ్ చేస్తే కనుక ఒక 1 అవర్ ఎక్స్ట్రా టైం పడుద్ది. అలానే ఈ మఠాలకు వెళ్ళడానికి మనకి గుడి నుంచి బయటకు వచ్చే దారిలో ఆటోలు ఉంటాయి. మనం ముందుగానే మాట్లాడుకొని ఈ పంచమఠాలతో పాటు మల్లమ్మ కన్నీరు, పంచముఖ శివాలయం, ఛత్రపతి శివాజీ, ఇలా అన్ని చోట్లకు మనం ముందుగానే ఆటో మాట్లాడుకోవాలి. షేరింగ్ బేస్ మీద అయితే అమౌంట్ అయితే తగ్గవచ్చు. ఇక్కడ శివలింగం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ లోపల సైడ్ నిర్మాణం మాత్రం ఒక్కొక్క మఠం ఒక్కొక్కలాగా ఉంది. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మండపం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. మనం వీడియోలో చూసేదానికి రియల్గా వెళ్ళి చూసేదానికి చాలా డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది. అలానే ఈ మండపంలో నేను ఒక ½ అవర్ టైం స్పెండ్ చేశాను. ఈసారి నెక్స్ట్ టైం ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు అయితే మాత్రం ఈ పంచమఠాలను తప్పకుండా దర్శించుకోండి. కొన్ని మఠాల మీద ఇక్కడ నెంబరింగ్ రాశారు. ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.